లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హడావిడి చేసి యూత్ లో అటెన్షన్ క్రియేట్ చేసిన ఓ భామ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. స్టార్ హీరోస్ తో జోడీ కట్టినా, గ్లామర్ ట్రీట్ ఇచ్చినా ఛాన్స్ల కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. కెరియర్ విషయంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు? అప్పుడే బ్యూటీ డౌన్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. గతేడాది బాగా హడావిడి చేసిన బ్యూటీ కావ్య థప్పర్ సడన్ గా ఈ ఏడాది సైలెంట్ అయిపోయింది. ఫ్లాప్స్ ఆమె కెరియర్ పై గట్టి దెబ్బే వేశాయి. స్టార్ హీరోస్ తో జోడీ కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తోంది ఈ పంజాబీ గుడియా. ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ 7 ఏళ్లలో 10 సినిమాలు కూడా చేయలేకపోయింది. కోలీవుడ్ బాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ అయినా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు ఈ భామకి. దీంతో టాలీవుడ్ ని నమ్ముకుంది బ్యూటీ. ఏక్ మినీ కథ, పిచ్చై కారం చిత్రాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించడంతో టాలీవుడ్ స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్లు కొల్లగొట్టింది కావ్య. అప్పటి వరకు ఏడాదికి ఒక్క మూవీ చేసుకుంటూ వచ్చిన ఈ భామ లాస్ట్ ఇయర్ 4 సినిమాలతో పలకరించింది. రవితేజ ఈగల్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, రామ్ డబుల్ స్మార్ట్, గోపీచంద్ విశ్వంలో గ్లామరస్ రోల్లో కనిపించింది. కానీ ఊరు పేరు భైరవకోన మినహా మిగిలినవన్నీ డిజాస్టర్స్. ఈ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఆమె కెరియర్ పై గట్టి దెబ్బేశాయి. పేలవమైన స్క్రిప్ట్స్ కావ్యను ఫేడౌట్ కి దగ్గర చేశాయి. విశ్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకునేందుకు వెకేషన్స్ కి వెళ్లిన కావ్య థప్పర్ మళ్లీ కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఓ సినిమాకు కమిట్ అయినట్లు టాక్. ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన అప్కమింగ్ ప్రాజెక్ట్ లో ఓకే అయినట్లు TFIలో బజ్ నడుస్తోంది. హవీష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం. రీసెంట్ గా మజాకాతో ఆడియన్స్ తో మజాక్ చేశాడు త్రినాథరావు. మరి కాంట్రవర్సీ డైరెక్టర్ ఈ పంజాబీ ముద్దుగుమ్మ కెరియర్ ని మళ్లీ గాడిలో పడేలా చేస్తాడేమో చూడాలి. బాలీవుడ్ సీనియర్ హీరోస్ ఇద్దరు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. ప్రెజెంట్ నార్త్ బెల్ట్ లో కొనసాగుతున్న ట్రెండీ జానర్స్ ని ఎంచుకున్నారు. ఒకరు రియల్ స్టోరీతో వస్తుంటే మరొకరు ఫస్ట్ టైం హారర్ కామెడీతో రాబోతున్నారు. డిఫరెంట్ ఫిల్మ్స్ తో వార్ కి దిగుతున్న ఆ స్టార్స్ ఎవరు చూద్దామా? సరైన హిట్స్ లేక కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కాంటెంట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. హిస్టారికల్ జోనర్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేసరి సీక్వెల్ గా కేసరి 2 ని తీసుకురాబోతున్నాడు. జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరపున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ రోల్లో కనిపించబోతున్నాడు అక్షయ్. విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయిన సంజయ్ దత్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోగాను తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి యాక్షన్, ఎంటర్టైనర్ అండ్ ఫిక్షన్ డ్రామాతో కాకుండా బాలీవుడ్ ట్రెండీ జోనర్ హారర్ కామెడీతో ఫస్ట్ టైం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ది భూత్నీలో దెయ్యాలను అంతమొందించే బాబాగా కనిపించబోతున్నాడు. నాగినితో ఫేమ్ తెచ్చుకున్న మౌని రాయ్ నెగటివ్ రోల్ పోషిస్తోంది. బాడీ డబుల్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారు సంజు. సిద్ధాంత్ చతుర్వేది దర్శకుడు. కేసరి 2, ది భూత్ని ఏప్రిల్ 18th ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. IPL ఫీవర్ ఉన్నా కూడా రిస్క్ చేసి సినిమాలను దింపుతున్నాయి. ఇప్పటికే కేసరి 2 టీజర్, ట్రైలర్స్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అక్షయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ వార్తలొస్తున్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ సక్సెస్ మంత్రాగా మారిన హారర్ కామెడీ భూత్ని ట్రైలర్ కూడా ఓకే అనిపించుకుంది. ట్రైలర్స్ తో సినిమాను డిసైడ్ చేయడం కష్టం కాబట్టి అక్షయ్ కుమార్, సంజు మధ్య బిగ్ ఫైట్ జరగబోతున్నట్లే. మరి ఈ ఇద్దరిలో గెలిచేదెవరో, బాక్సాఫీస్ ని షేక్ చేసేదెవరో చూడాలి. నేషనల్ క్రష్ తో ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో ప్రశ్నలు ఎదుర్కొన్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. దీనికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు సలూభాయ్. ఇప్పుడు మరో నటికి ఇలాంటి క్వశ్చన్ ఎదురుకాగా మేడం చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. నెటిజన్ ఏం కామెంట్ చేశాడు? కౌంటర్ ఇచ్చిన బ్యూటీ ఎవరు చూసిద్దామా? రీసెంట్ టైమ్స్ లో ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సికింద్ర రిలీజ్ టైంలో సల్మాన్ అండ్ రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ 31 ఏళ్లు ఉండటంపై ఒక క్వశ్చన్ ఎదురైతే కండల వీరుడు స్ట్రాంగ్ కామెంట్ చేశాడు. రష్మికకు ఆమె తండ్రికి లేని అభ్యంతరాలు మీకెందుకు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అవసరమైతే నేషనల్ క్రష్ కు పాప పుడితే ఆమెతో కూడా యాక్ట్ చేస్తానంటూ బదులిచ్చాడు. ఇప్పుడు మరొక స్టార్ యాక్ట్రెస్ మాళవికా మోహనన్ ఇలాంటి ప్రశ్నలకే బలైపోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ ప్రజెంట్ మలయాళంలో హృదయపూర్వం చేస్తోంది. షూటింగ్ టైంలో ఈ మూవీ హీరో మోహన్ లాల్ తో దిగిన కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. వీటిని చూసిన ఒక నెటిజన్ 65 ఏళ్ల వృద్ధుడితో 30 ఏళ్ల భామ జంటగా నటిస్తోందని, సీనియర్ నటులు తమ వయసుకు తగ్గ పాత్రలు ఎందుకు చేయడం లేదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో గట్టి కౌంటర్ ఇచ్చింది మాళవిక. ఇది రొమాంటిక్ మూవీ అని ఎవరు చెప్పారు? నిరాధార ఆరోపణలు చేయొద్దు, సినిమాలను అంచనాలు వేయకండి అంటూ బదులిచ్చింది తంగ్లాన్ బ్యూటీ. గతంలోనూ భారీ ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ చాలా మంది హీరో హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బాగా టార్గెట్ అవుతున్నారు.
ఇక ఎంతవరకు వెళ్తుందో ఈ ఏజ్ గ్యాప్ డిస్కషన్ చూడాల్సిందే. ఎంపురంతో మాలీవుడ్ బాక్సాఫీస్ బెండ్ తీసిన కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ గ్యాప్ ఇవ్వట్లేదా? నెక్స్ట్ సినిమాను తీసుకొచ్చేస్తున్నారా? ఈసారి యాక్షన్ ఎంటర్టైనరా, ఫ్యామిలీ జోన్రా? చాలా సంవత్సరాల తర్వాత లాలఠన్తో జోడీ కడుతున్న ఆ హీరోయిన్ ఎవరు చూద్దామా? కాంట్రవర్సీలోనూ లూసిఫర్, ఎంపురన్ 2 పై కోట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు మూవీ లవర్స్. ఇప్పటికే 250 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. అంతేకాదు సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. 90+ మలయాళ ఇండస్ట్రీ హిస్టరీలో హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది ఎంపురన్ 2. ఈ రేర్ అచీవ్మెంట్ ఎంజాయ్ చేసేంత టైం కూడా లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు మోహన్ లాల్. రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి తన నెక్స్ట్ సినిమా తుడరుమ్ ని ప్రిపేర్ చేస్తున్నారు లాలట్టన్. లూసిఫర్ తర్వాత నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు మోహన్ లాల్. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది తుడరుమ్. యాక్చువల్ గా జనవరి 30న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయింది. ఆపరేషన్ జావా సౌదీ వెళ్ళాక ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకుడు 15 సంవత్సరాల తర్వాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన మోహన్ లాల్ తో జోడీ కడుతున్నారు. తుడరుమ్ లో మోహన్ లాల్ మరోసారి ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నారు. కార్ డ్రైవర్ రోల్ పోషిస్తున్నారు. దృశ్యం తరహాలో ఫ్యామిలీ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ ప్రాజెక్ట్ తో ఈసారి లాలట్టన్ ఎన్ని కోట్లు కొల్లగొడతారో చూడాలి. బాలీవుడ్ బాద్షా మరోసారి తన లక్కీ బ్యూటీని రిపీట్ చేస్తున్నాడా? ఆ హీరోతో ఢీ కొట్టబోతున్నాడా? కూతుళ్ల వల్ల రజనీకాంత్ కి కొత్త టెన్షన్ స్టార్ట్ అయిందా? మరోసారి సౌందర్య రజనీకాంత్ చేతులు కాల్చుకుందా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే వాచ్ ఇట్. డంకీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ బాద్షా నెక్స్ట్ సిద్ధార్థానంద్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. దీనికి కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి తెరంగేట్రం చేస్తోంది షారుఖ్ తనయ సుహానే ఖాన్. అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నాడు అన్నది పెద్ద బజ్. అంతేకాదు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో కీ రోల్ కోసం దీపికా పడుకునే ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. సుహానే తల్లిగా బ్యాక్ డ్రాప్ స్టోరీలో దీపికా కనిపించే అవకాశాలున్నాయి అన్నది సమాచారం. ఇప్పటి వరకు దీపికా, షారుఖ్ 4 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో ఈ ఇద్దరు జోడీ కట్టారు. దీంతో తనకు కలిసొచ్చిన లక్కీ లేడీనే షారుఖ్ ప్రిఫర్ చేస్తున్నట్టు టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉండగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ప్రాజెక్ట్. కూతుళ్ల వల్ల రజనీకాంత్ రెప్యుటేషన్ దెబ్బతింటోంది. మొహమాటం కొద్దీ కూతుళ్లకు దర్శకులుగా అవకాశమిచ్చి ఫ్లాప్స్ చూశాడు సూపర్ స్టార్. కొచాడియన్, లాల్ సలాం ఎంతటి డిజాస్టర్లుగా మారాయో తెలుసు. అయితే రజనీ చిన్న కూతురు తన ప్యాషన్ వదులుకోవడం లేదు. దర్శకురాలుగా ప్రయత్నాలు ఆపేసింది, కానీ నిర్మాతగా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు గ్యాంగ్స్ కురుటిపినల్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. గత ఏడాది ఈ సిరీస్ అనౌన్స్ చేశారు. అశోక్ సెల్వన్, సత్యరాజ్, నాజర్, రితికా సింగ్, నిమిషా సజయన్ కి కీ రోల్స్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ ఊహించిన దానికన్నా ఎక్కువ కావడం వల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిపేసినట్టు టాక్. 70% షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. కూతుర్ని మరోసారి సూపర్ స్టార్ ఆదుకుంటాడేమో చూడాలి.